ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు చెప్పు. ఇందాక డాక్టర్ గారితో చాలాసేపు మాట్లాడారు మేడం. ఏం మాట్లాడారంటే నాకు కూడా తెలీదు మేడం. డాక్టర్ గారు నన్ను కూడా లోపలికి రానివ్వలేదు. నాకు చిన్న పనుంది, వెళ్తాను మేడం. చెత్తమోహంది డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది. అత్తయ్య, ఇప్పుడు వదినికి అబార్షన్ అయ్యిందో లేదో మనం ఎలా కనిపెడతాం? మనకి నిజం తెలిసిపోయి ఉండాదని డాక్టర్తో అబద్ధం చెప్పి డాక్టర్ దగ్గర నుంచి నిజం రాబడతాము. పదండి పదండి. రండి వైజయంతి గారు, కూర్చోండి. చెప్పండి, ఏంటిలా వచ్చారు? నువ్వు మా కుటుంబానికి డాక్టర్వా లేక కౌశికి మాత్రమే డాక్టరు అని కనుక్కుందామని వచ్చుండానమ్మి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు వైజయంతి గారు. మీరు మాకు ఎందుకు అబద్ధం చెప్పారో కూడా మాకు అర్థం కావట్లేదు డాక్టర్. మేం అడుగుతుంది దేని గురించో తెలియదని మాత్రం చెప్పకమ్మి. ఎందుకంటే మేం మాట్లాడుతుంది కౌశికి అక్క అబార్షన్ గురించని మీకు బాగా తెలుసు. చెప్పండి, ఎందుకు మా వదినకు అబార్షన్ అయిందని మాకు అబద్ధం చెప్పారు? అదేంటంటే చెప్పమ్మి, ఎందుకో మా అందరికి అబద్ధం చెప్పుండావు? అబార్షన్ అబద్ధమని మీకెవరు చెప్పారు వైజయంతి గారు? కౌశికి గారికి అబార్షన్ అయింది, అదే నిజం. మీరెందుకని కౌశికి గారికి గాని మీకు గాని అబద్ధం చెప్పాననుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఇందాకే కౌశికి గారు వచ్చారు. నాకు తెలిసి ఫార్మసీ దగ్గర ఉండుంటారు. ఇప్పుడే కాల్ చేసి రమ్మని చెప్తాను. మీరు డైరెక్ట్గా అడిగి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఆగు, ఏందమ్మే, మేమేదో ఊరికే అడిగుండామంతే. దానికి మళ్ళీ కౌశికి చెప్తా అంటా ఉండావు. ఏదో ఊరికే అడిగుండామమ్మి. అడిగిన విషయం కూడా మర్చిపో. అమ్మి, పద పోదామో. థ్యాంక్ యూ డాక్టర్. పదండి. వదినా, ఇటు వెళ్దాం. ఈరోజు మన నిజం తెలుసుకోవాలి. వదినా, మీరు ఇక్కడే కూర్చోండి. నేను కేదార్ టాబ్లెట్స్ తీసుకొస్తాం. కూర్చోండి. కేదార్, నిషిక వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. కేదార్, వాళ్ళిప్పుడు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? వాళ్ళకి ఇక్కడేం పని? వదిన ప్రెగ్నెన్సీ గురించి అనుమానం వచ్చినట్టుంది, కనుక్కోవడానికి వచ్చినట్టున్నారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. నువ్వు టాబ్లెట్స్ తీసుకుని వదిన దగ్గరికి వచ్చేసి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.